సామ్సంగ్ కావచ్చు, ఐఫోన్ యూజర్స్ కావచ్చు అండ్ ఒప్పో, వివో కావచ్చు, మిగతా ఏ బ్రాండ్స్ అయినా కావచ్చు, ముందుగా ఏ బ్రాండ్‌కి రిలీజ్ చేస్తారు, ఈ యొక్క ఆండ్రాయిడ్ 14 ఏ కొత్త మొబైల్స్‌కి వస్తుంది, ప్రీవియస్‌లో ఉన్న మొబైల్స్‌కి వస్తుందా లేదా అనేది కూడా ఈరోజు ఈ వీడియోలో నేను డీటెయిల్‌గా మీతో అయితే షేర్ చేసుకుంటాను. అండ్ బై ద వే మీకు ఒక చిన్న హెల్ప్ అయితే చేస్తాను. మీకు గనక ఎమర్జెన్సీ సిట్యుయేషన్‌లో ఏమన్నా సజెషన్ కావాల్సొచ్చినా టెక్నికల్ పరంగా లేకపోతే మీరు మొబైల్ తీసుకునేటప్పుడు కావచ్చు, ల్యాప్‌టాప్ తీసుకునేటప్పుడు కావచ్చు, మీకు ఎమర్జెన్సీగా మీరు నన్ను కన్సల్ట్ కావాలంటే కింద మీకు నంబర్ అయితే ఇస్తాను. అక్కడి నుంచి మీరు డైరెక్ట్‌గా నన్నయితే రీచ్ కావచ్చు. కాకపోతే మినిమమ్ ఛార్జ్ అయితే ఉంటుంది. ఎందుకంటే మనం కూడా ఫైనాన్షియల్‌గా కొంచెం అయితే సెటిల్ అవ్వాల్సి ఉంటుంది గదా! ఇంకా ఎన్ని రోజులు ఇలా ఫ్రీ చేస్తే మనకు అమౌంట్ రాదు, ఏం రాదు. కొంచెం అయితే ట్రై టు అండర్‌స్టాండ్. అండ్ ఈరోజు ఈ యొక్క వీడియో విషయానికొస్తే ఆండ్రాయిడ్ 14 అనమాట. మనకు రీసెంట్‌గానే ఆండ్రాయిడ్ 13 అయితే వచ్చింది. ఇంకా ఆండ్రాయిడ్ 13 చాలా మొబైల్స్‌కైతే రాలేదు. ఇంకా మనకు 100%లో కేవలం 50% మొబైల్స్‌కి మాత్రమే ఆండ్రాయిడ్ 13 అప్డేట్ అయితే వచ్చింది. మిగతా 50% మొబైల్స్‌కి ఇప్పటిదాకా ఆండ్రాయిడ్ 13 రాలేదు. మరి ఆండ్రాయిడ్ 13 రాలేదు, ఆండ్రాయిడ్ 14 ఎలా అంటే కొన్ని ఫ్లాగ్‌షిప్ మొబైల్స్ ఉంటాయి గదా! సామ్‌సంగ్ గెలాక్సీ S21 సీరీస్ నుంచి ఇప్పటిదాకా వచ్చిన సీరీస్. తర్వాత ఐఫోన్ నుంచి ఐఫోన్ సీరీస్ ఐఫోన్ మనకు ఆండ్రాయిడ్ ఓఎస్ కాదు, ఐఓఎస్ లెండి. మిగతా వన్ ప్లస్‌కి కావచ్చు. ఇవన్నీ ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో వివో కూడా కావచ్చు. ఇవన్నీ ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో ఆండ్రాయిడ్ 13లో అయితే రోల్ ఔట్ అవుతున్నాయి. కాకపోతే రెడ్మీ నోట్ సిరీస్ మాత్రం చెత్తగా ఆండ్రాయిడ్ 12 అయితే రన్ చేస్తుందనమాట. ఆండ్రాయిడ్ 14 వరకు మాత్రమే దానికి డెడ్‌లైన్. ఆండ్రాయిడ్ 15 అప్డేట్ రెడ్మీ నోట్ సిరీస్‌కి అయితే ఉండదు. ఇదొక విషయం అయితే బాగా గుర్తుంచుకోండి. ఎనీహౌ ముందుగా రాబోతున్న ఆండ్రాయిడ్ 14 ఫీచర్స్ ఏంటో మనం ముందుగా అయితే తెలుసుకుందాం. ముందుగా వీళ్ళు సెపరేట్‌గా ఒక డెడికేటెడ్ ఫీచర్ అయితే తీసుకొని రాబోతున్నారు ఆండ్రాయిడ్ 14లో. అదే మనకు అడ్వాన్స్ మెమరీ ప్రొటెక్షన్ అనే ఒక ఆప్షన్, ఒక టాగుల్ అయితే ఉంటుందన్నమాట. సో దీన్ని మీరు ఎనేబుల్ చేయడం ద్వారా మీకేంటి ప్లస్ పాయింట్ అంటే మనకు ఏవైనా అప్లికేషన్స్ చేస్తున్నప్పుడు కావచ్చు, సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేస్తున్నప్పుడు కావచ్చు, ఏవైనా మీరు మూవీస్ డౌన్‌లోడ్ చేసుకున్నప్పుడు కావచ్చు, ఏవైతే బగ్స్ ఉంటాయో ఆ యొక్క బగ్స్‌ని ముందుగానే పసిగట్టేసి ఈ యొక్క బగ్‌ని మాక్సిమం రిమూవ్ చేయడానికైతే ట్రై చేస్తుందన్నమాట ఇన్‌బిల్ట్ మొబైలే. ఒకవేళ అలా కాని పక్షంలో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో దీని ద్వారా ఈ యొక్క అడ్వాన్స్ మెమరీ ప్రొటెక్షన్ టాగుల్ మీరు ఆన్ చేసుకోవడం ద్వారా మాక్సిమం మీకు హ్యాకింగ్ ఇష్యూస్ ఇలాంటివైతే జరిగే అవకాశాలైతే చాలా తక్కువగా ఉంటాయి. సో డెఫినెట్‌లీ ఇది ఫీచర్ చాలా యూజ్‌ఫుల్ ఫీచర్. తర్వాత సెకండ్ ఫీచర్ విషయానికొస్తే క్లోన్డ్ యాప్స్ అన్నమాట. ఈ యొక్క క్లోన్డ్ యాప్స్ అనేది ఇప్పుడు దాకానే మనం చాలామంది మొబైల్స్‌లో అయితే చూస్తూ ఉంటాం. ముఖ్యంగా వాట్సాప్‌కి, టెలిగ్రామ్‌కి ఈ యొక్క క్లోన్డ్ అప్లికేషన్స్ అయితే ఇప్పటిదాకా మన యొక్క మొబైల్స్‌లోకి అయితే సపోర్ట్ చేస్తున్నాయి. ఇంకా కొన్ని మొబైల్స్‌లో చూసినట్టయితే 2, 3 యాప్స్ కూడా మనకు క్లోన్ యాప్స్ మనం ఇన్‌బిల్ట్‌గా మన యొక్క మొబైల్‌తోనే మీరైతే చేసుకోవచ్చు. కాకపోతే ఇప్పటిదాకా నాకు డౌట్ ఏమంటే ఈ యొక్క క్లోన్ యాప్స్ మనం వేసుకున్న ప్రతి యాప్‌కి క్లోన్ యాప్స్ చేసుకోవచ్చా? లేకపోతే కొన్ని ఇన్‌బిల్ట్ మనకు వాట్సాప్, టెలిగ్రామ్ వీటిని మాత్రమే క్లోన్ యాప్స్ చేసుకోవాలనేది ఇక్కడ వీళ్ళు అంత పక్కాగా అయితే చెప్పలేదు. ఒకవేళ మనం వేసుకున్న ఏ యాప్ అయినా సరే మనం మొబైల్‌తోనే ఎటువంటి థర్డ్ పార్టీ అప్లికేషన్ లేకుండా క్లోన్ యాప్ చేయొచ్చంటే డెఫినెట్‌లీ ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీచర్ అయితే అవుతుంది నా యొక్క దృష్టిలో. అండ్ అలాగే థర్డ్ ఫీచర్ విషయానికొస్తే న్యూ ఎక్స్‌ట్రీమ్ బ్యాటరీ సేవింగ్ మోడ్ అని వీళ్ళు తీసుకొని రావడం అయితే జరిగింది. సో జనరల్‌గా ఇప్పటికే చాలామంది డార్క్ మోడ్ యూజ్ చేస్తున్నారు. తర్వాత బ్యాటరీ సేవింగ్ మోడ్ అయితే యూజ్ చేస్తున్నారు. వీళ్ళు చూసినట్టయితే అడిషనల్‌గా న్యూ ఎక్స్‌ట్రీమ్ డార్క్ మోడ్ లేదా పవర్ బ్యాటరీ సేవింగ్ మోడ్ అని అయితే తీసుకొచ్చారు. నేను ఇంతకుముందు ఒక షార్ట్ వీడియోలో అయితే చెప్పాను. మీరు కేవలం డార్క్ మోడ్ పెట్టినంత మాత్రాన మీ యొక్క మొబైల్ వచ్చేసి బాగా ఛార్జింగ్ వస్తుందని అనుకోద్దండి అని ఒక షార్ట్ వీడియో అయితే చేశాననమాట. కాకపోతే ఇప్పుడు ఈ రోజు రేపట్లో చూసినట్లయితే ప్రతి ఒక్క మొబైల్ ఖచ్చితంగా 5000 మిల్లీ బ్యాటరీ అయితే ఆఫర్ చేస్తున్నారు. మాక్సిమం మీకు బ్యాటరీ ఇష్యూస్ అయితే ఏమీ ఉండవు. లేదు మీరు ఎక్కడైనా దూర ప్రాంతాలకు వెళ్ళేవాళ్ళు కావచ్చు, మీ దగ్గర పవర్ బ్యాంక్ లేని సిట్యుయేషన్‌లో కావచ్చు, ఈ రకమైన ఈ యొక్క ఇంప్రూవ్‌మెంట్ ఎక్స్‌ట్రీమ్ బ్యాటరీ సేవింగ్ మోడ్ ఏదైతే ఉందో ఇది ఎనేబుల్ చేసుకోవడం ద్వారా మీకు 1 గంట వచ్చే బ్యాటరీ 4 గంటల వరకు వస్తుందని వీళ్ళైతే చెప్తున్నారనమాట. ఇది కూడా డెఫినెట్‌లీ ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీచర్ అనే చెప్పాలి. మరి అలాంటి అద్భుతమైన ఫీచర్స్‌తో ఈ యొక్క ఆండ్రాయిడ్ 14 ఎప్పుడొస్తుందంటే వీళ్ళు చెప్పింది ప్రెజెంట్ ఇప్పుడు డెవలపర్ టెస్ట్ 1, డెవలపర్ టెస్ట్ 2 అయిపోయిన తర్వాత బీటా టెస్ట్ 1, బీటా టెస్ట్ 2 అయిపోయిన తర్వాత మనకు ఫైనల్లీ 2 టెస్ట్ అయితే ఉంటాయన్నమాట. స్టేబుల్ టెస్ట్ 1, స్టేబుల్ టెస్ట్ 2 ఇవన్నీ టెస్ట్‌లు అయిపోయిన తర్వాతనే ఇది మనకు రిలీజ్ కావడం అయితే జరుగుతుంది. మరి అగైన్ మీకైతే ఏ మంత్ అని మీకైతే డౌట్ రావచ్చు. ఇది ఆల్మోస్ట్ సెప్టెంబర్ ఆ యొక్క మంత్‌లో ఈ యొక్క ఆండ్రాయిడ్ 14 వచ్చే అవకాశం అయితే ఉంది.
దట్ టూ అప్పుడు కూడా ప్రతి ఒక్క మొబైల్‌కి అయితే రాదు. ముందుగా పిక్సెల్ మొబైల్స్‌కి అయితే వస్తుందనమాట. పిక్సెల్ 4 సీరీస్ నుంచి పిక్సెల్ 7 సీరీస్ వరకు అండ్ రాబోయే పిక్సెల్ 8 సీరీస్‌కి కూడా ముందుగా టేస్ట్ చేసే అవకాశాన్ని వీళ్ళైతే కల్పిస్తున్నారు ఆండ్రాయిడ్ 14కి. మరి ఇంకోటి నా యొక్క చిన్న క్వెషన్ మీకు. మీరు ఆండ్రాయిడ్ 13 అనేది ఈ యొక్క ఓఎస్ వచ్చిందా లేదా? ఒకవేళ లేకపోయినట్టయితే మీరు ఏ మొబైల్ మోడల్ యూజ్ చేస్తున్నారనేది ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్‌లో అయితే తెలియజేయండి. సో, దీని ద్వారా కంపెనీ వాళ్ళు కొంచెం అయితే అలర్ట్ అవుతారు. అట్ ది సేమ్ టైమ్ ఇలాంటి వీడియోస్ చేయడం ద్వారా కూడా వాళ్ళు ఆండ్రాయిడ్ 13 రిలీజ్ చేసే అవకాశాలైతే పెరిగిపోతాయి. సో, ఓవరాల్‌గా చూసుకుంటే ఇది. అండ్ బై ద వే నేను ఫస్ట్‌లో చెప్పినట్టు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు డైరెక్ట్‌గా నన్నైతే కాంటాక్ట్ కావచ్చు. కాకపోతే మినిమమ్ చార్జ్ అయితే ఉంటుంది. ఎనీహౌ థాంక్స్ ఫర్ వాచింగ్. స్టే గుడ్ అండ్ బై బై ఫర్ నౌ.